సో యూజువల్గా అందరికీ I-94 ఎక్స్పైరీ డేట్ ఏంటి, యుఎస్సిఐఎస్ అప్రూవల్ డేట్ ఏంటి, అండ్ వీసా స్టాంపింగ్ డేట్ ఏంటి, ఈ మూడింటి మధ్యలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. ఏ డేట్ ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది, మనం ఏ డేట్ని ప్రెసిడెన్స్ తీసుకోవాలి, ఏ డేట్ ఇంపార్టెంట్ అని ఉంటుంది కదా. సో దాని గురించి ఈ వీడియోలో చూద్దాము. సో I-94 అనేది ఏంటంటే యువర్ ట్రావెల్ హిస్టరీ, లైక్ ఎప్పుడు ఎంటర్ అయ్యారు యుఎస్కి, అండ్ హౌ మచ్ టైమ్ యూ కెన్ స్టే లీగల్లీ ఇన్ ద యునైటెడ్ స్టేట్, లైక్ టిల్ డేట్ అని ఉంటుంది, టిల్ అడ్మిట్ డేట్ అని ఉంటుంది. సో అంతవరకు మీరు యుఎస్లో ఉండొచ్చు. సో దాట్ ఈస్ వాట్ I-94. అండ్ యుఎస్సిఐఎస్ స్టేట్ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ వర్కింగ్, యు ఆర్ నాన్ ఇమిగ్రెంట్ వర్కింగ్ ఆర్ డిపెండెంట్, యూ విల్ హ్యావ్ యువర్ స్టేటస్. ఇట్ ఈస్ ఆల్వేస్ యువర్ స్టేటస్ రేట్, ఆ స్టేటస్ యొక్క అప్రూవల్ డేట్. అండ్ వీసా స్టాంపింగ్ డేట్ అనేది ఏంటంటే, సో మీరు యుఎస్ఏకి రావాలంటే, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ యుఎస్సిఐఏసి అప్రూవల్ డేట్ I-797 కానీ ఏదైనా అప్రూవల్ డేట్ ఉన్నా కూడా, మీరు యుఎస్ఏకి రావాలంటే యూ షుడ్ హ్యావ్ ఏ వ్యాలిడ్ ఫ్యూచర్ స్టాంపింగ్ డేట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కేసెస్ తీసుకుందాం. ఫస్ట్ టైం యూ గాట్ యువర్ H-1B వచ్చింది అనుకుందాం, వెరీ ఫస్ట్ టైం. సో మీకు లాటరీ సెలెక్ట్ అవుతుంది, పిటిషన్ అప్రూవల్ అవుతుంది, దెన్ యూ విల్ హ్యావ్ యువర్ I-797 డేట్. సో యూజువల్గా 3 years ఇస్తారు, లేదు అంటే కనుక లెసర్ దాన్ దాట్ ఇస్తారు కదా. సో ఆ కేసులో చేసుకుంటే మీరు ఇండియాలోనే ఉన్నారు. సో యూ హ్యావ్ యువర్ I-797 డేట్ అప్రూవ్డ్, విచ్ ఈస్ ఫర్ లెట్సే ఇప్పుడు 24 కాబట్టి 27 అనుకుందాము. 27 ఫిబ్రవరి వరకు మీకు వచ్చింది అనుకుందాం, క్యాజువల్గా నేను రఫ్ డేట్స్ ఇస్తున్నా. 27 ఫిబ్రవరి వరకు మీకు I-797 అప్రూవల్ డేట్ ఉంది. సో దీంతో మీరు యుఎస్ఏకి రాలేరు. సో యూ నీడ్ టు సబ్మిట్, ఐ మీన్ యూ నీడ్ టు గెట్ యువర్ వీసా స్టాంపింగ్. సో కాన్సులేట్కి మీరు ఇంటర్వ్యూ స్లాట్స్ బుక్ చేసుకుని యూ నీడ్ టు గెట్ యువర్ వీసా స్టాంపింగ్ డేట్. సో వీసా స్టాంపింగ్ డేట్ అనేది ఎగ్జాక్ట్గా I-797 ఉండాలని లేదు, బట్ మోస్ట్ ప్రాబబ్లీ దే విల్ ట్రై టు మ్యాచ్. సో లెట్స్ సే అదే డేట్కి ఇచ్చారు అనుకుందాం, 2027 ఫిబ్రవరికి కూడా మీ వీసా స్టాంపింగ్ డేట్ ఉంది. సో నౌ యూ హ్యావ్ యువర్ I-797 డేట్ అండ్ వీసా స్టాంపింగ్ డేట్. సో ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు ట్రావెల్ టు యుఎస్ఏ, సో ఇక్కడికి వచ్చినప్పుడు మీకు 27 అనేది స్టాంపింగ్ డేట్, వ్యాలిడ్ ఫ్యూచర్ వ్యాలిడ్ డేట్ ఉంది కాబట్టి యు ఆర్ ఎలిజిబుల్ టు ఎంటర్ టు యుఎస్ఏ, రైట్. సో వచ్చారు ఎట్ ద ఇమిగ్రేషన్, your I-94 first time I-94 will be generated, okay, based on your recent date. సో ఇక్కడ చూసుకుంటే మోస్ట్ ప్రాబబ్లీ దే విల్ కన్సిడర్ యువర్ వీసా స్టాంపింగ్ డేట్, కన్సిడర్ చేసుకుని యువర్ I-94 లీగల్ స్టేట్ అనేది ఎట్లా అంటే ఫిబ్రవరి 2027 వరకే ఇచ్చారు. ఓకే, సో యూ ఎంటర్డ్ ఇన్ టు ద యుఎస్ఏకి వచ్చేసారు. సో యువర్ I-94 విల్ బి బేస్డ్ ఆన్ ద 2027 ఫిబ్రవరి, దాట్ డేట్ విల్ బి జనరేటెడ్. సో ప్రీవియస్గా ఏంటంటే పాస్పోర్ట్లో కూడా స్టాంప్ వేసేవాళ్ళు, బట్ ఇప్పుడు స్టాంప్ ఏమీ ఇవ్వట్లేదు, డిజిటల్ కదా. సో యూ కెన్ డౌన్లోడ్ దాట్ ఇన్ టు ద సైట్, మనకి I-94 డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ యూఎస్ఏకి వచ్చేసారు, ఇక్కడే ఉన్నారు, ఇంకా ఇండియా ట్రావెల్ అవ్వలేదు, 2027 ఫిబ్రవరి వచ్చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ నాట్ ఎక్స్టెండింగ్ యువర్ వర్క్ ఆథరైజేషన్ ఆర్ వాట్ ఎవర్ స్టేటస్ ఆర్ ట్రాన్స్ఫర్ 2027 లోపు మీరు చేసుకోలేదంటే యువర్ లీగల్ స్టేట్ విల్ బి ఎండ్ అండ్ యూ నీడ్ టు లీవ్ ద కంట్రీ. లేదు, జనరల్గా మీరు యుఎస్ఏలోనే ఉన్నారు అండ్ యూ ఎక్స్టెండెడ్ యువర్ వర్క్, సో I-797 ఎక్స్టెండ్ చేసుకున్నారు త్రూ యువర్ ఎంప్లాయర్. సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే 2029 వరకు మీ అప్రూవల్ వచ్చింది. సో ఫిబ్రవరి కాబట్టి లెట్స్ సే 2029 వరకు, ఫిబ్రవరి వరకు మీకు I-797 అప్రూవల్ వచ్చింది. సో మీ ప్రీవియస్ I-94 చూసుకుంటే 27 ఫిబ్రవరికి అయిపోయింది కదా, నేను వెళ్ళిపోవాలని డౌట్ ఉండొచ్చు. No, when you extend your status, legal status in your when you are inside the USA, అప్పుడు ఏమవుతుంది, you will have a new I-94, updated I-94 with the latest document date. That always you can find out in your అప్రూవల్ డేట్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఐ కెన్ షో యూ దాట్, లెట్ మీ షో యూ. సో ఇది యూజువల్గా ఇది కదా మనకి I-94 I-797 ఉంటుంది. సో ఇక్కడ మీరు డౌన్ బాటమ్ లెఫ్ట్ కార్నర్ చూసుకుంటే యూ కెన్ ఫైండ్ యువర్ I-94 అప్డేటెడ్ హియర్ విత్ వ్యాలిడిటీ. ఓకే, సో దిస్ ఈస్ వాట్ యువర్ లేటెస్ట్ I-94. సో విత్ దిస్ యూ కెన్ లీగల్లీ స్టే ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. ఓకే, సో కానీ ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలంటే వీసా స్టాంపింగ్ ఎక్స్పైర్ అయిపోయింది, బట్ యూ హ్యావ్ వ్యాలిడ్ I-797 అండ్ అప్రూవ్డ్, ఐ మీన్ వ్యాలిడ్ అప్రూవ్డ్ I-797 అండ్ విత్ లేటెస్ట్ I-94. సో యూ కెన్
కంటిన్యూ టు స్టే హియర్. ఓకే. ఒకవేళ మీరు ఇండియా ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారు 27లో మీ ఎక్స్టెన్షన్ అయిపోయిన తర్వాత, ఇఫ్ యు ఆర్ ట్రావెలింగ్ టు అవుట్ సైడ్ ఆఫ్ ద యుఎస్ఏ, రైట్? సో అప్పుడు ఏం చేయాలి? ఇండియాకి వెళ్తారు ఆర్ వాట్ ఎవర్ యువర్ హోమ్ లొకేషన్కి వెళ్తారు కదా. వెళ్ళినప్పుడు మీకు I-797 ఉంది, I-94 ఉంది, నేను వితౌట్ స్టాంపింగ్ ఎంటర్ అవ్వచ్చు అంటే నో. యూ హ్యావ్ టు ఎయిదర్ గో ఫర్ డ్రాప్ బాక్స్ ఆర్ ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ అండ్ గెట్ ఇట్ done your stamping based on your status date, USA IAC approval. So most probably again you will try to get the same date. బట్ సమ్ కేసెస్ మీకు పాస్పోర్ట్ కనుక ఆ లోపల ఎక్స్పైర్ అయిపోతుంది. మీకు 29 వరకు స్టేటస్ ఉన్నా కూడా లెట్స్ మీ పాస్పోర్ట్ ఎక్స్పైర్ 28కి అయిపోతుంది అంటే మీ వీసా స్టాంపింగ్ కూడా 28కే ఇవ్వచ్చు. సో మీరు బట్ యూ కెన్ కమ్ బ్యాక్ అగైన్ ఇన్ 27 మేలో బ్యాక్ ఇండియా, ఐ మీన్ యూఎస్ఏకి వచ్చేయచ్చు ఇండియా నుంచి, బికాస్ యూ హ్యావ్ వ్యాలిడ్ స్టాంపింగ్ టిల్ 28. ఇక్కడ చూసుకోండి అగైన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే, సో యువర్ I-94 అగైన్ విల్ బి బేస్డ్ ఆన్ యువర్ రీసెంట్ ఏది ఎక్స్పైర్ అవుతుంది, పాస్పోర్ట్ ఆ వీసానా ఉంటుంది మ్యాక్సిమమ్. లెట్స్ పాస్పోర్ట్ వ్యాలిడిటీ ఉండి వీసా తక్కువ వ్యాలిడిటీ ఉంది బట్ I-94 ఉందంటే యూ కెన్ రిక్వెస్ట్ ఎట్ ద ఇమిగ్రేషన్ CBPకి, ఐ హ్యావ్ వ్యాలిడ్ I-797 till this 29. Can you please update my I-94 with this legal I-797తో అప్డేట్ చేయొచ్చు అంటే దేర్ మైట్ బి ఛాన్స్ దే కెన్ అప్డేట్ ఇట్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన తర్వాత మీరు యూఎస్ఐకి వచ్చిన తర్వాత 28కి ఉంది. లెట్స్ సే మీ I-94 కూడా 28కే ఉంది అనుకుందాం. దెన్ యూ హ్యావ్ టు అప్లై, ఐ మీన్ రెన్యూ యువర్ పాస్పోర్ట్ కదా. పాస్పోర్ట్ రెన్యూ చేసుకున్న తర్వాత యూ విల్ గెట్ యువర్ న్యూ పాస్పోర్ట్ విత్ వ్యాలిడిటీ అండ్ రీచ్ అవుట్ టు అగైన్ CBP కస్టమ్ బోర్డర్స్ ఆర్ కరస్పాండింగ్ డిపార్ట్మెంట్ టు అప్డేట్ యువర్ I-94 బేస్డ్ ఆన్ యువర్ స్టేటస్. ఓకే. అదర్వైజ్ మీరు ఇన్ కేస్ అది మీరు చేంజ్ చేసుకోలేదు, ఈవెన్ దో మీకు వర్క్ స్టేటస్ 29 వరకు ఉంది అండ్ యూ గాట్ యువర్ రెన్యువల్ పాస్పోర్ట్ అని కూడా ఉంది, I-94 అప్డేటెడ్గా లేదు అనుకోండి, మీరు 1 డే ఎక్స్ట్రా ఉన్నా కూడా ఇట్ ఈస్ లైక్ ఇల్లీగల్ స్టేటస్ కదా. సో అప్పుడు నెక్స్ట్ టైం మీకు ఇష్యూస్ రావచ్చు, ఐ మీన్ వెన్ యూ ఆర్ ప్లానింగ్ టు ట్రావెల్ ఇష్యూస్ రావచ్చు. సో టు మేక్ ష్యూర్ ఎవ్రీథింగ్, ట్రై టు రీచ్ అవుట్ టు ద పీపుల్ ఎట్ ద right time to update your I-94. Okay. So always I-94 is your legal stay in the United States. కాకపోతే ఈ I-94 అనేది మీకు అప్డేట్ అవుతా ఉంటుంది వెన్ యు ఆర్ డూయింగ్ యువర్ H1 ఎక్స్టెన్షన్స్. సో అప్పుడు మీరు యునైటెడ్ స్టేట్స్లోనే ఉన్నారు, బయటికి వెళ్ళలేదు అన్నప్పుడు యూ కెన్ ఆల్వేస్ రిఫర్ దట్. బట్ వెన్ యు ఆర్ ట్రావెలింగ్ అవుట్ సైడ్, okay, and come back, make sure your I-94 always matches with your long stay. Try to reach out them and update it. Okay. దాట్స్ వాట్ యూ హ్యావ్ టు డూ. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి పేరెంట్స్ వస్తూ ఉంటారు కదా విజిటర్ వీసా మీద. సో యూజువల్గా పేరెంట్స్కి ఇక్కడ స్టేటస్ ఏమి ఉండదు, ఐ మీన్ వర్క్ స్టేటస్ ఏమి ఉండదు. సో వాళ్ళకి ఇనీషియల్గా వచ్చేది వీసా స్టాంపింగ్. వాళ్ళకి ఏంటంటే 10 years ఇస్తారు. 10 years ఇచ్చినప్పుడు ఆ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 34 వరకు ఉంది వాళ్ళకి 10 years. సో వాళ్ళు ఫస్ట్ టైం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నారు నవంబర్లో, వాళ్ళకి ఏంటంటే యూజువల్గా 6 months ఇస్తారు ఎవ్రీ టైం వెన్ దే ఎంటర్ ఇన్ టు ద యుఎస్ఏ. సో ఇప్పుడు నవంబర్లో వచ్చారంటే దే మైట్ గెట్ లీగల్ స్టే టిల్ 2025 ఏప్రిల్ వరకు ఉందనుకుందాం. ఏప్రిల్ లెట్సే 4th or 5th వరకు ఉందనుకుందాం, లెట్సే 4th. ఓకే. సో దే ఆర్ లీగల్లీ టు స్టే ఇన్ ద యునైటెడ్ టిల్ April 4th. ఆ తర్వాత ఈవెన్ దో దే హ్యావ్ ఎ వ్యాలిడ్ స్టాంపింగ్ ఉన్నా కూడా దే ఆర్ నాట్ లీగల్లీ టు స్టే ఇన్ ద యునైటెడ్ స్టేట్. దే హ్యావ్ టు లీవ్ టు ద కంట్రీ. సో 1 day కూడా ఎక్స్ట్రా ఉండకూడదు. అగైన్ దట్ విల్ బీ లైక్ ఇల్లీగల్ స్టే that can causes issues like canceling your stamping and నెక్స్ట్ టైం మీకు మళ్ళీ ఛాన్సెస్ ఉండకపోవచ్చు. సో ఎప్పుడైనా ఇల్లీగల్ స్టే ఉండకుండా బెటర్ ట్రై టు లీవ్, ప్లాన్ యువర్ విజిటర్ వీసాస్ అట్లీస్ట్ 10 days ahead. ఇన్ కేస్ ఇప్పుడు అంత డిజిటల్ అయింది కాబట్టి మీకు I-94 డేట్ పాస్పోర్ట్ మీద తెలియకపోతే, వెన్ ఎవర్ యువర్ పేరెంట్స్ ఆర్ విజిటింగ్, ఇమీడియట్లీ డౌన్లోడ్ దేర్ I-94 ఫ్రమ్ ద ఆన్లైన్. సో సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ బై మిస్టేక్ సమ్ రీజన్స్ 6 months ఇవ్వకుండా 4 months ఇచ్చారు, బట్ యూ ప్లాన్ ఫర్ దెమ్ 6 months అంటే ట్రై టు అడ్జస్ట్ యువర్ ట్రావెల్. సో ముందు ఫార్వర్డ్ చేసుకోండి, ఐ మీన్ రీస్కెడ్యూల్ చేసుకోండి. సో దట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్. అదర్వైజ్ దే మైట్ నాట్ గెట్ సెకండ్ ఛాన్స్ టు విజిట్ టు ద యుఎస్ఏ ఈవెన్ దో ఇఫ్ దే హ్యావ్ 10 years ఉంది అంతున్నా కూడా ఉండకూడదు. సో ఐ హోప్ మీకు క్లారిటీగా అర్థమై ఉంటుంది. సో
always legal stay will be the I-94. The status, your work status or non-immigration authorization status is I-797. So whenever you are extending, you will have a latest I-94 with the that document date. Okay. Visa stamping will be the stamping date to enter into the United States. సో ఇది మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమన్నా డౌట్స్ ఉంటే ప్లీజ్ ట్రై టు comment in the comments box. I can address the comments. Yeah, thank you so much for watching this video. Thank you. Bye.